పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీకు తోడైయుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. క్రీస్తువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందము. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో మనకు చేసిన సకల మేలులకు కాను వారికి వందనములు అర్పిద్దాం. నీతి గల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. ప్రేమగల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. పరలోకపు తండ్రి, హల్లెలూయా స్తోత్రము. యేసు సుందర నామమునకు హల్లెలూయా స్తోత్రము. యేసు తేజోమయ దివ్య నామమునకు హల్లెలూయా స్తోత్రము. యేసు పూజనీయ నామమునకు హల్లెలూయా స్తోత్రము. పవిత్రాత్మ దేవ, హల్లెలూయా స్తోత్రము. సత్య స్వరూపియగు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. కరుణ నొందించు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం వచనములు 34 నుండి 38 వరకు, 9వ అధ్యాయం 1వ వచనం వరకు. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణములు కాపాడుకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణములు దారబోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమందంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచార తరములో సిగ్గుపడు వానిని గూర్చి మనుష్య కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. మరియు ఆయన వారితో, దేవరాజ్యము శక్తి సహితముగా సిద్ధించుట చూచు వరకు ఇచ్చట ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈ రోజుటి వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు ఈరోజు సువిశేషంలో ఏమని చెబుతున్నారంటే, ఆయనను వెంబడించాలంటే తను తాను పరిత్యజించాలి. అంటే ఇహలోక సంబంధమైన వాటి మీద దృష్టిని వదలి ఆయన రాజ్యమును, నీతిని వెదకమని చెబుతూ ఉన్నారు. సిలువను మోయాలి అన్నట్లు చెబుతూ ఉన్నారు. సిలువ అనగా మన భారములు, మన బాధ్యతలు మరియు యేసు ప్రభు యొక్క పరిచర్య చేయటం, ఇవన్నీ సిలువ కింద లెక్క అన్నమాట. సో ఆ సిలువను మనము సులువుగా మోయాలంటే యేసు ప్రభుని నమ్మితే, ఆయనను విశ్వసిస్తే ఆయనే మన భారములు, బాధ్యతలు సులువు చేస్తారు. ఆయన రాజ్యం కొరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సేవ చేసిన తన రాజ్యంలో చేర్చుకుంటారు ఆ ప్రభువు. మనం ఎప్పుడునూ క్రీస్తు ప్రభువును అంగీకరించటంలో, ప్రకటించటంలో వెనుదీయకూడదు. వెనుదీస్తే ఆయన కూడా మనలను అంగీకరించరు. ఒక్కోసారి దేవుడు మనకి ఏదన్నా గొప్ప మేలు, అద్భుతాలు చేస్తే మనము సాక్ష్యం చెప్పటానికి కూడా జంకుతాము. ఆయనను గణపరిచే అవకాశం వచ్చినప్పుడు మనం మన సాక్ష్యంతో గణపరచాలి. అవును కదా? ప్రార్థించుదము. క్రీస్తు ప్రభువా, మిమ్మల్ని ప్రకటించటములో ఎన్నడూను వెనుదీయకుండునట్లా మమ్ము దీవించండి. మా సిలువను సులభతరం చేయుము ప్రభువా.
మేము చేసే ప్రతి ఒక్క కార్యం మీకు మహిమకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. యేసు ఘనమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. యేసువి యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయచూపుము. ఆమేన్.